శ్రీ సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన పరిపూర్ణమైన అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ తమ్నేల్ మీరు చూశారు. ద్వాదశ మూలికా దహన పూజ, కొత్త సంవత్సరం ఉగాది వికారినామ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం. ఈ వికారినామ సంవత్సరంలో ప్రారంభమే ద్వాదశ మూలికా దహన పూజతో ప్రారంభించినట్లయితే విలంబనామ సంవత్సరంలో మనం తెలిసి తెలియక చేసిన కర్మలను ధ్వంసం చేస్తూ కాలుస్తూ అగ్ని రూపంలో ఉన్న ఆ సాయినాథుడికి అర్పిస్తూ నూతన సంవత్సరం వికారినామ సంవత్సరంలో నూతన ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో, ధైర్యంతో అడుగులు వేయాలని, మన యొక్క కార్యాలు చక్కగా సఫలీకృతం అవ్వాలని, మానసిక శారీరక ప్రశాంతత మనకి కలగాలని ఆ సమర్థ సద్గురు సాయినాథుణ్ణి కొలుస్తూ అభ్యర్థిస్తూ చేసే పూజే ద్వాదశ మూలిక దహన పూజ. 12 మూలికలను దహనం చేయబోతూ ఉన్నాం. ఈ 12 మూలికలు ఎలా దహనం చేయబోతున్నాం, ఏం చేయబోతున్నాం? ఉగాది నుంచి మనం చూసినట్లయితే చైత్రమాసం నుంచి మనం చైత్రము, అలాగే వైశాఖము, జ్యేష్ఠ, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, అట్లా వరుసగా మన 12 తెలుగు మాసాలు ఏవైతే ఉన్నాయో ప్రతి మాసంలో మనం తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేస్తూ ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు, మనం మనుషులం కాబట్టి ఆ దోష పరిహారాన్ని మనము ఇక్కడ చేసుకోబోతూ ఉన్నాం. 12 నెలలుగా ఏమన్నా దోషాలు కనుక మనం చేసి ఉంటే, దోషాలు మనకు తగిలి ఉంటే వాటిని పరిష్కరించుకునే అద్భుతమైన పూజ ద్వాదశ మూలికా దహన పూజ. 12 మాసాలకు సంబంధించిన నామాలను మీకు అందించడం జరుగుతుంది. విభిన్నమైన అతి శక్తివంతమైన, మీరు గత ఎపిసోడ్ చూశారు, శివరాత్రి నాడు మనం చేసుకున్న అద్భుతమైన సాయీశ్వర రుద్రహోమాన్ని, అందులో చూశారు కదా అద్భుతమైన మూలికలు ఎలా వాడాము. వాటిని మించిన అద్భుతమైన 12 మూలికలను, కర్మలను ధ్వంసం చేసే 12 మూలికలను, కర్మలను కరిగించే 12 మూలికలను మీకు అందించటం అనేది జరుగుతుంది. దానిని మట్టి మూకుడు తీసుకొని మీకు ప్రొసీజర్ ఎలా చేయాలనేది కూడా తెలియచెప్పడం జరుగుతుంది. ఆ ప్రకారము ఏప్రిల్ 4 గురువారం సాయంత్రం అమావాస్య వచ్చేస్తుంది, అంటే గురువారం రాత్రికి అమావాస్య ఉంటుంది. ఏప్రిల్ 5 అమావాస్య ఉంది. ఏప్రిల్ 6 మనం వికారినామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. కాబట్టి గురువారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, శనివారం నాడు కానీ ఈ ద్వాదశ మూలికా దహన పూజను మనము చేసుకొని కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. ఆ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క అద్భుతమైన అనుగ్రహాన్ని పొందే చక్కటి అవకాశాన్ని మనమందరం వినియోగించుకొని ఆ తండ్రి కృపకు పాత్రులమవుదాం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.